పేదవారి కోసం కేసీఆర్ చేసిందేమీ లేదని, పేదల కష్టాలు పోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జనగామ జిల్లాలో నిర్వహించిన ప్రజాగోస కార్నర్ మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రీతి విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటన జరిగి 4 రోజులవుతున్నా ఇంతవరకు సీఎం కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. దళితులు, గిరిజనులంటే కేసీఆర్ కి చిన్న చూపని విమర్శించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మన పేదలు కూడా కలెక్టర్లు, డాక్టర్లు కావాలి, ఇంజనీర్ కావాలంటే మీ అందరికీ చదివించే బాధ్యతను మేము తీసుకుంటాం. ప్రభుత్వం వస్తే మీ పిల్లలందరికీ ఫ్రీగా చదివిస్తాం. మేమే చదివిస్తాం. పువ్వుకు ఒకసారి అవకాశం ఏంటి? మీ పిల్లలను డాక్టర్లు చేస్తాం, మీ పిల్లలను ఇంజనీర్ చేస్తాం, మీ పిల్లలను కలెక్టర్లు చేస్తాం, మీ పిల్లలను పోలీస్ ఆఫీసర్ చేస్తాం, మీ పిల్లలను బతులు మంచి చేసే బాధ్యతను మేము ఇస్తాం. ఇలా ఉచితంగా విద్యను అందించే బాధ్యతను మేము తీసుకుంటాం. ఇవాళ ట్రీట్మెంట్ చూడండి. మన కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే పేదలు పిట్టలు రాలంటే పెద్దోడు ఎవరు వేసుకోలే, చచ్చిపోవాలని కోరుకోం కూడా. పేదలందరూ పిట్టలు రాలే. ఇలా హాస్పిటల్ పోతే ఒక్కొక్కరు 30 లక్షల రూపాయల ఖర్చు, 40 లక్షల రూపాయల ఖర్చు. తల్లి ముందు బిడ్డ కొడుకు చేసిపోయారు, కొడుకు ముందు పిల్ల చేసిపోయారు, భార్య ముందు భర్త చేసిపోయారు, కుటుంబాలు ఇలా కోవిడ్ వల్ల చేసిపోయారు. ఇలా దేశం మొత్తం మోడీ గారు విషయాలు. అదే పేదల భక్తులు చచ్చిపోతారు. పేదలు వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుందా అంటే పైసలు లేవు, కానీ పేదలను కాపాడుకోవాలని చెప్పి మోడీ గారిని మీకు ఉచిత వ్యాక్సిన్ ఇచ్చాక మోడీ గారి ఇంట్లో వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఈ రోజు ఈ ఆలయంలో ఇంత పెద్ద సమావేశం నిర్వహించుకుంటారు కనుక, మాస్కులు లేకుండా, పీపీ కిట్స్ లేకుండా, ఏం లేకుండా ఇలా కూర్చున్నామంటే ఆ